शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మిగతా ఎన్నో కార్పొరేట్ సంస్థలతో చెట్టాపట్టాలు వేసుకొని మీరు తిరిగినాయి తెలియదా? హైదరాబాద్ లో ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో మీ పెట్టుబడులు ఉన్నాయి? ఏ ఫైల్స్ మీరు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉంటే ఆగ మేఘాల మీద ఎవరెవరి ఫైల్స్ క్లియర్ అయినాయి అనేది మాకు తెలియదా? అవన్నీ కూడా మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేదో చేస్తుంది అన్న లెక్కన మీరు మాట్లాడడం చూస్తే గురువింద గింజ సామెత ఈ రోజు గుర్తుకొస్తా ఉంది. ఒక హితుడిగా నేను కోరేది ఒకటే, కేటీఆర్ గారిని, ప్రపంచం రేపు ఏమి అంతమైపోదు, మీ రాజకీయం రేపటితోటే అయిపోదు. హుందాగా మేము చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలకు మెచ్చిన రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషించు, అంతేగాని అధికారుల మీద దాడు చేయించి వాళ్ళ మీదకి మీ కార్యకర్తలు నాయకులను ఉసిగొల్పి అవి ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన తర్వాత బరితెగించి మేము ఇట్లనే చేస్తాం, ఏం చేసుకుంటామో చేసుకో అనేది నీచమైన రాజకీయానికి పరాకాష్ట. కాశ్మీర్ లో కూడా ఉగ్రవాదులు ఇట్లనే చేసేటోళ్ళు. అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ మీద, మన సైనికుల మీద దాడులు చేసేటోళ్ళు. మంచి చేయడానికి గ్రామాల్లో పోతే కూడా అల్లరి మూకలు రాలీసిరి కొట్టి, సేమ్ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రేత కల్వకుంట్ల కేటీఆర్ ప్రోద్బలంతో కుట్రతోటి అటువంటి ప్రయత్నమే మళ్ళా తెలంగాణలో జరుగుతా ఉంది. కాబట్టి మీరు కాశ్మీర్ టెర్రరిస్టుల కంటే అధ్వానమైన రాజకీయం చేస్తున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులను మించి తెలంగాణలో అస్థిరత్వానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఇది గమనిస్తా ఉన్నారు. మిమ్మల్ని రాజకీయంగా శాశ్వతంగా పొందబెడతారు మీరు ఇట్లనే ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తే. పార్టీ కార్యకర్త నాయకులతో మాట్లాడినాక పార్టీ కార్యకర్త ఏం చేసిండు అనేది ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో తెలిసిపోయే అంశం. పార్టీ కార్యకర్త మాట్లాడవచ్చు, కానీ మాట్లాడిన తర్వాత వచ్చి కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా కేటీఆర్ మీదకి అనుమానం పోతుంది. మల్లన్న సాగర్ మీద రైతుల మీద కేసులు పెట్టలేదా? ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? ఎంతమంది మీద కేసులు పెట్టిండ్రు? అసలు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిచ్చిండ్రా ప్రతిపక్ష నాయకులను? భూసేకరణకు వదిలేయండి. ఒక మంత్రి కేటీఆర్ వెళ్తున్నాడు హైదరాబాద్ నుంచి అంటే మొత్తం రూట్ అంతా గృహ నిర్బంధనం చేసిన దాఖలాలు లేవా? లేదు భద్రసాలు చేసిండ్రు. కేసీఆర్ అయితే కిందికి వెళ్ళిపోడు, ఆయన పైకి వెళ్ళిపోతాడు. కానీ కేటీఆర్ పోయినప్పుడు బయటికి వెళ్ళనిచ్చిండ్రా? ప్రజాస్వామ్యవాదులను కావచ్చు, సివిల్ సొసైటీ వాళ్ళని కావచ్చు, ప్రతిపక్ష పార్టీలను కావచ్చు, లేదా ఎవరైనా ఉద్యోగస్తులు ఏదైనా ధర్నా చేస్తే కావచ్చు, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్లకుండా లోపల గృహ నిర్బంధం ఎంతమంది చేసిండ్రు, మళ్ళీ ఎన్నిసార్లు గృహ నిర్బంధం చేసిండ్రు? అవన్నీ మర్చిపోతే ఎట్లా కదా? పూర్వం కొనసాగిన పార్టీ అంటే ఏది? బీఆర్ఎస్. ఇప్పుడు ఈ రోజు ఒకటే, బీఆర్ఎస్ పార్టీ మళ్లీ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాదు, ప్రజలు రాని